హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. కుటుంబం కోసం రైతుగా మారిన ఓ మహిళ ప్రపంచం ఆధునిక విజ్ఞానంతో అంబరాలను చుంబించిన సముద్ర లోతులను కొలిచిన మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని పనులు మహిళలు చెయ్యలేరంటూ తక్కువ చేసి చూడడం సర్వసాధారణంగా ఎక్కడైనా ఉండేదే. అయితే ఓ మహిళ తనకు ఎదురైన సవాళ్లను ఎదిరించి నువ్వు ఆడదానివి, వ్యవసాయం చేయలేవు అని, విజయం సాధించలేవు అన్న వారి నోటి నుంచి సబాష్ అనిపించుకుంది. ఆమె నాసిక్లోని మటోరి గ్రామానికి చెందిన సంగీత పింగళే అనే మహిళా రైతు. సంగీత సక్సెస్ స్టోరీ వివరాల్లోకి వెళ్తే, సంగీత రెండో కుమారుడు 2004లో జనన సమస్యల వలన మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే 2007లో సంగీత భర్త ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త మరణించే నాటికి సంగీత 9 నెలల గర్భవతి. సంగీత కష్టాన్ని అత్తమామలు అర్థం చేసుకున్నారు. 10 ఏళ్ల పాటు అండగా నిలిచారు. అయితే 2017లో కుటుంబ కలహాల కారణంగా ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో సంగీత తన అత్తమామలు పిల్లలతో కలిసి వేరుగా జీవించడం ప్రారంభించింది. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన 2 నెలల తర్వాత సంగీత మామగారు అనారోగ్యంతో మరణించారు. కుటుంబంలో విషాదం నెలకొంది. సంగీత జీవితం కొత్త మలుపు తిరిగింది. కుటుంబం గడవాలంటే తప్పనిసరిగా పనిచేయాల్సి వచ్చింది. సైన్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న సంగీత మామగారు ఇచ్చిన 13 ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. సంగీత కుటుంబానికి ఏకైక ఆధారం వనరు పొలం కనుక సంగీత పొలంలో పనిచేయడం ఎలాగో నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే సంగీత నిర్ణయాన్ని అందరూ అడ్డు చెప్పారు. మహిళలు వ్యవసాయం చేయడం కష్టమని, మాటలు చెప్పడం ఈజీ, వ్యవసాయం చేయడం కష్టం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే సంగీత ఎవరి మాటలు వినలేదు. తన పనిపై దృష్టి పెట్టింది. ఇప్పుడు తన 13 ఎకరాల భూమిలో ద్రాక్ష, టమోటాలను పండిస్తుంది. విమర్శకుల నోటికి తన పనితోనే సమాధానం చెప్పింది. పొలంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి టన్నుల దిగుబడి సాధించి లక్షల ఆదాయాన్ని పొందుతుంది. వ్యవసాయం మొదలు పెట్టడానికి తమ కుటుంబ సభ్యుల నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇక సంగీతకు సోదరులు అండగా నిలబడ్డారు. పంట వేసే సమయం నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. తన చదువుకు పదును పెడుతూ వ్యవసాయంలోని మెలకువలను త్వరగా నేర్చుకుంది. తనకు ఎదురైన సవాల్ను ఎదుర్కొంటూ ద్రాక్ష తోటలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. వ్యవసాయంలో పురుషులు మాత్రమే చేసే కొన్ని పనులున్నాయని గ్రహించింది. ట్రాక్టర్ నడపడం, యంత్రాలను రిపేర్ చేయడం, సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తులను కొనుగోలు చేయటం కోసం మార్కెట్కు వెళ్ళడం వంటి పనులు ఉంటాయని తెలుసుకున్న సంగీత మోటార్ సైకిల్ నడపడం, ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. నెమ్మదిగా సంగీత పొలం పనులను పూర్తి స్థాయిలో చేయడం నేర్చుకుంది. ఈరోజు సంవత్సరానికి 800 నుంచి 1000 టన్నుల ద్రాక్ష దిగుబడిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు ఏడాదికి 25 నుంచి 30 లక్షలు సంపాదించింది. టమోటా వ్యవసాయంలో కొన్నిసార్లు నష్టాలు వచ్చాయని తెలిపింది. ఈరోజు సంగీత కుమార్తె గ్రాడ్యుయేషన్, కొడుకు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సంగీత తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ద్రాక్ష పంటలను ఎగుమతి చేసే దిశగా ఆలోచిస్తుంది. తనను తాను నిరూపించుకోగలిగినందుకు గర్వపడుతున్నానని, ఎంత ఎదిగినా వినయంగానే ఉంటానని చెప్పింది సంగీత. అంతేకాదు వ్యవసాయం అంటే తనకు పట్టుదల, సహనాన్ని నేర్పించిందని సంగీత చెప్పుకొచ్చింది. చూశారు కదండి సంగీత జీవిత గాథ. ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి. హాయ్, ఐఎమ్ పూజ, మూవీ హీరోయిన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ. థ్యాంక్ యూ.